వెళ్ళక అక్కడ కొంప మునిగిలో ఉంది. వెళ్ళు నువ్వు వెళ్ళు త్వర. బాగున్నారా అమ్మగారు? అక్షరమ్మ గారి మీద ఇంకా కోపం పోలేదా అమ్మగారు? అవును, ఎప్పుడొచ్చారు? నీళ్లు తాగుతారా, కాఫీ తాగుతారా, లేకపోతే కాఫీ తాగాక నీళ్లు తాగుతారా? వదిన మరి పావలా చేయమంటే రూప యాక్షన్ చేస్తున్నామా? చెప్పండి అమ్మగారు. ఏయ్, నీకు మతిగాని పోయిందటే? మతి దానికి కదే, నీకు పోయింది. నువ్వు ఎలవేరాక రేఖనా? ఏ తెలీదా? దాని పేరు రేఖ, ఈ ఇంట్లో పని మనిషి. అవునమ్మగారు. అక్షర! ఇక లాభం లేదు, పదండి మనం కూడా వెళ్దాం. అమ్మ అక్షర! 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 ఏయ్, నీ పేరేంటి? జానకీదేవి జేజమ్మా. జానకీదేవో దేవకీదేవో, నీ కూతుర్ని ఇక్కడ పెట్టుకొని మొహం అటు తిప్పి పిలుస్తావేమిటి? బాగున్నారా వదినా? ఎప్పుడొచ్చారు? నేను బాగున్నాను కానీ ఏంటొదినా ఇది? మీరు కూడా ఇలా? అంటే నువ్వు ఉండవే జగదీశ్వరి. ఏమిటే జానకి, కాలు బాగోపోయినా అందరి మీద ఒంటి కాలు మీద లేస్తున్నావు. పెట్టేదో అలిగింది అనుకో, దానికంత పంతం పట్టాలంటే? ఏంటొదినా, మీరైనా చెప్పండి. బాబు కార్తికేయ, నువ్వైనా చెప్పవయ్యా. ఎవ్వరు ఏమీ చెప్పొద్దు, మా అమ్మకి నేనే చెప్తాను. మీ అమ్మాయికి మెంటలొచ్చింది. నా మీద కోపంతో నా గురించి ఆలోచించి 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 ఇప్పుడు అదే రేఖలా అంటే నాలా తయారైంది. చంద్రముఖిలో జ్యోతిక చంద్రముఖిలా మారిపోతుందే అలా అన్నమాట. కావాలంటే చెక్ చేసుకో. నార్మల్! అక్షర నా బిడ్డ, దానికేమీ కాదు. అమ్మయ్యా, ఇప్పటికి నీ కోపం పోయినట్టుందే జానకి. చెంచు, కాసిన మజ్జిగ నీళ్ళు తీసుకొచ్చి ఇవ్వు. అలాగే తెస్తానమ్మా. అయ్యో, నా తాళాలేవి ఎక్కడ పెట్టాను? నువ్వు నోరు మూసుకో. నా తాళాలు నేను ఎత్తుక్కోగలను. తాళాల విషయంలో పనుల్ని అస్సలు నమ్మను. తెచ్చుకోండి అమ్మా, తెచ్చుకోండి. నీ కూతుర్ని మజ్జిగ తీసుకురామని చెప్పు. ఇప్పుడు అది నీకేనే చెప్పేది, వెళ్ళి మజ్జిగంటివ్వు. నా బంగారానికి పని చెప్పావనుకో, నీ పని చెప్తానే జానకి. రేఖ, వసే రేఖ. పిలిచారా అమ్మగారు? నువ్వు వెళ్ళి మజ్జిగ తీసుకొచ్చి ఇవ్వు, నేను వెళ్ళి తాళాలు ఎత్తుక్కుంటాను. అలాగే అమ్మగారు. సరిపోయారు ఇంట్లో. రేఖ, రేఖ! ఏంటమ్మగారు? ఏంటొదినా ఇది? మా కర్మ వదినా, అంతా మా కర్మ. నా కూతురికి మెంటల్ రావడం ఏంటొదినా? అసలు ఏం జరిగిందంటే ఆంటీ, ఏమే జానకి, నీ కూతురు అంటే నీకు ఇష్టమే కావచ్చు, కానీ అది ఇప్పుడు నా మనవరాలే. దానికి పిచ్చికిచ్చి అన్నావనుకో. అమ్మగారు, భోంచేసి వెళ్ళండి. నీకు నిజంగానే పిచ్చి పట్టిందే? బుద్ధి జ్ఞానం లేక ఎలా ప్రవర్తిస్తున్నావో నీకు అర్థం కావడం లేదు. చిచి! ఏమోయ్, ఏంటి నా కూతురు పెట్టుకుని తెచ్చి అంటున్నావు? మర్యాద అక్కడంతే. కావాలంటే మీ కూతురు తిట్టుకోండి. అనుమానమే లేదు, వీళ్ళందరూ కావాలని నటిస్తున్నారు. అవును,
వదిలేవే చెంచు. ఆ, పిచ్చి వీళ్ళెవ్వరికీ కాదు. ఇదిగో దీనికి పట్టింది. అక్కడికి అక్షరం చెబుతూనే ఉంది, మా అమ్మకి పిచ్చి పట్టినట్టుంది జేజమ్మ అని. ఏంటి నాకు పిచ్చని చెప్పావా? అదుగో 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 చూసారా, పని మనిషిని పట్టుకొని కూతురు అంటా ఉంది. డాక్టర్ చూపించుకోలేకపోయావా? డాక్టర్ నాకు కాదండి, మీ అందరికీ కావాలి. ఒరే గోపాలం, గోపాలం, అమ్మగారు, అర్జెంట్ గా బండి తీరా, వెళ్ళిపోదాం. భోంచేసి వెళ్ళండమ్మా. నువ్వు నోరు మూయవే, పదరా. సరేనమ్మా. అయ్యో, ఆ? జగదీశ్వరి, ఏమిటి వీళ్ళమ్మ సంగతి? అవ్వా అవ్వా, ఇలాంటి బంగారానికి అలాంటి అమ్మేమిటే? ఒట్టి గయ్యాళిలాగా ఉంది. పదవే బంగారం, అలసిపోయావు. అసలే ఒట్టి మనిషి కూడా కాదు. పద. ఊరుకోమ్మా. ఈశ్వర నారాయణ పరంధామ. అమ్మా, ఏమిటే బంగారం, మీ అమ్మకి మరీ విడ్డూరం కాకపోతే? అవును జేజమ్మా, అమ్మది తాటాకు కోపం. ఇలా వచ్చి అలా పోతుంది. అమ్మా పాలమ్మా. ఆ, ఏమిటే చెంచు, నువ్వు తెచ్చావు, నీ కూతురేమైంది? పొగరెక్కి డాన్స్ వేస్తుంది అమ్మగారు. చేసినా చేస్తుంది, అది నీ కూతురు కదా. నువ్వు ఎన్ని వయ్యారాలు పోతావో అది కూడా అన్ని వయ్యారాలు పోతుంది. ఇటు ఇచ్చి చావు. ఇంగో అమ్మా. వేడిగా తెచ్చావు. ఇదిగో చెంచు, నీ కూతురికి కొంచెం భయం చెప్పు. ఒకే ఈడు వాళ్ళు, దీన్ని చూడు. ఎంత మప్పితంగా ఉందో నా బంగారం. అవునమ్మా, అక్షరమ్మ చాలా మంచిది. నా కూతురు రేకే ఒట్టి చవట దద్దమ్మా. కదే బంగారం, దీని కూతురు వాళ్ళమ్మ చెప్పినట్టు పోన్లే జేజమ్మా, పాపం రేఖది కూడా నా ఈడే కదా. భలేవారమ్మగారు, ఆ రేఖ మీ వయసుదైనా దానికి చౌ తెలుతట్లు చాలా ఎక్కువ అమ్మగారు. వద్దు అన్నానా? చెప్పుకోనివే, పాపం కాస్త బాధ అన్నా తగ్గుద్ది. ఎంతైనా కన్న తల్లి కదమ్మా. మహా బాగా చెప్పారమ్మగారు. నా కూతురు రేఖ అక్షరంలా కాదండి. రండర్రా రండి. నా కూతురు రేఖ గురించి మా అమ్మగారు చెప్పుకున్నానమ్మా. జేమని చెంచు? ఏముందమ్మా, నా కూతురు రేఖ ఒట్టి సన్నాసి అని చెప్తున్నాను. అవును చెంచు, నీ కూతురు రేఖ కేవలం సన్నాసి కాదు, ఒట్టి దగులుబాజీ కూడా, ఒట్టి వెదవిని కూడా. వెదవని ఏంటి? మగాళ్ళని వెధవ అంటారు, ఆడవాళ్ళని వెధవని అంటారు. ఓహో, ఆహా, రేఖ అంటే మీ అందరికీ కోపమేనమాట. అదేం లేదు నానమ్మా, కాస్త గడుసుది అంతే. పాపం అది కూడా కడుపుతోనే ఉంది కదా. నీ తెలివికి జోహార్లే బాబు. మీ అందరికీ రేఖంటే కోపం అంటే ఎక్కడ అక్షర్ని వెళ్ళగొడతారోనని అలా అంటున్నావు. కడుపుతో ఉంటే మాత్రం అంత కోపంగా ఉండాలా? నా బంగారం చూడు ఎంత నిదానంగా ఉందో. అవును కదమ్మా,
దానికి అసలు బిడ్డ మీద లేనే లేదమ్మా. ఊరుకోవే చెంచు, బిడ్డ మీద ప్రేమ లేకుండా ఎవ్వరు ఉండరులేవే. అయ్యో జేజమ్మ, మా రేఖ సంగతి మీకు అసలు తెలీదు. అది ఎంత పనికి మాలి. జేజమ్మా, నాకు నిద్ర వస్తోంది జేజమ్మా. చూసావా చెంచు, ఏ రోజైనా నీ కూతురు రేఖ మా అక్షరలా తొందరగా బుద్ధిగా పడుకుందా? లేదమ్మా, దానికి ఎలా నిద్ర పడద్దమ్మా? ఎవరితో గొడవలు పడదామా, ఎవరెవరికి గొడవలు పెడదామా అన్న ఆలోచన తప్ప ఇంకే పని లేదమ్మా. దాని పుట్టికే దండగ మామగారు. సర్లే చెంచు, ఇవాటికి నీ కూతురు రేఖని తిట్టింది చాలు గాని పదండి, పాపం అక్షరకి నిద్ర వస్తున్నట్టుంది, పడుకుంటుంది. పదండి. పడుకో అమ్మా, పడుకో. ఇంకేమి నిద్రపోతుందిలే అత్తయ్య. పాపం రేఖను తిట్టేసరికి అక్షరక్కకి బాధ అనిపించుంటుంది. అవునమ్మా, అవునవును. ఇందాకేంటో నీ అన్నావు, ఏంటమ్మది? వెధవని చెంచు. ఆ వెదవనియే. వెదవనికి నిద్ర రాదు కానీ అక్షరమ్మకి నిద్ర వస్తుందమ్మా. పడుకోండమ్మా, పడుకోండి. పదండమ్మా, మనం వెళ్దాం. మర్చిపోయాను, ఆ గ్లాస్ అందుకోమా కొంచెం. మీరు పడుకోండి అమ్మా, ఉంటారు మామగారు. పదండమ్మా. ఓసే అమ్మా, నువ్వు వాళ్ళతో కుమ్మక్కయ్యి కుక్కలో మురుగుతున్నావు కదూ. చెప్తాను, ఈ ముసల్ది పడుకోగానే నీ పని చెప్తాను. మీ కాళ్ళు పట్టుకుంటానండి, మనం మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం. అవసరమైతే నేనే నీ కాళ్ళు పట్టుకుంటా. ఇంకోసారి ఆ మాట అనకు. మరి ఎలాగండి? ఇలా ఎంతకాలం? ఇలా పని మనిషిగా బతకడం ఓకే, కానీ ఆ రేఖ పేరుతో తిరగడం మాత్రం నాకు కంపరంగా ఉందండి. మా నాన్నమ్మ వల్లే మీకిన్ని కష్టాలొచ్చాయి. అయ్యో, అదేంటమ్మా అలా అంటావు? అవునరా కార్తికేయ, అంతా మా నాన్నమ్మ వల్లే. అదేం లేదులేండి అత్తయ్య, పాపం జేజమ్మకి మాత్రం ఏం తెలుసు. అది నిజమే అత్తయ్య, పాపం నేనే అక్షర్నని ఆ రేఖ చెప్పింది నమ్మింది, అంతే కదా. ఏంటి? అందరూ రౌండ్ టేబుల్ సమావేశం అయ్యారు. నీకోసమే. అబ్బా ఛా, అంత ధైర్యమే? అవన్నీ బామ్మ రాకముందు సంగతులమ్మా. ఇప్పుడు నా ఒంటి మీద చెయ్యి పడితే చాలు. ఏం చేస్తావ్? ఏం చేస్తావ్? లేక దాని నోరు ముయ్యమ్మా. మరి మా అక్కయ్య అంటే ఏమనుకుంటున్నారు? ఏమిటర్రా అంత పగలబడి నవ్వుకుంటున్నారు? మా వదిన పల్లె జోక్లాసం చేయమ్మా, నవలాకి చచ్చిపోతాం అనుకో. అవునా?
మరి నా దగ్గర అంత ఒద్దుగా ఉంటుంది ఏమిటర్రా? అదంతా యాక్టింగ్ జేజమ్మా. మా దగ్గర ఎంత చలాకీగా ఉంటుందో. అదేమిటర్రా మీరంతా నవ్వుతున్నారు, అదేమో ఏడుపు ముఖంతో ఉంది. అయ్యో, అది ఏడుపు కాదు నానమ్మా, నవ్వితే వచ్చే కన్నీళ్ళు, ఆనంద బాష్పాలు. అవును కదా బంగారం? మర్యాదగా చెప్తున్నాను, నానమ్మని పంపించేసి. చొచ్చినా ఆ పని చేయను. అయితే నువ్వు నా చేతిలోనే చేస్తావు. ఏం పర్లేదు, నాకు చచ్చే ధైర్యం ఉన్నా మీకు చంపే దమ్ము లేదు. ఎందుకంటే మీరంతా సెంటిమెంటల్ ఫూల్స్. ఆ జగదీశ్వరి, చెప్పడం మర్చిపోయాను, సంక్రాంతి ఎల్లుండే కదా? అవును నానమ్మా, రేపు షాపింగ్ చేద్దాం. మా రోజుల్లో సంక్రాంతి అంటే ఎలా ఉండేది అనుకున్నావు? ఏ జనవరి 14 కాకుండా అక్టోబర్ 25 వచ్చేదా? ఒరే చిలిపి కృష్ణుడా, నువ్వు మాట్లాడావటి నీ మోహం బాగా కొడతాను. నువ్వు నోరు మూసుకో. ఆ ముచ్చట్లు వేరు, ఆ మురిపాలు వేరురా. ఎలా జరిగేవో చెప్పరా జేజమ్మా? ఇప్పట్లో లాగా షాపింగ్కి వెళ్ళి కిలో అరిసెలు కొనుక్కొని, కిలో బొబ్బట్లు కొనుక్కొని, కుట్టించిన బట్టలు కొనుక్కొని. అదేంటి, బట్టలు కుట్టించుకోకుండా కూడా వేసుకుంటారా? అదే మరి, నాకు అక్కడే మండుద్ది. మీ అమ్మ ఊరికనే తిట్టలేదు, చిన్న గజ్జల గుర్రం నువ్వును. మా అమ్మ తిట్టిందా? ఎబ్బే తిట్లా, బండ బూతులు తిట్టింది. ఎప్పుడు? ఇదిగో వచ్చిందిగా పెద్ద గజ్జల గుర్రం, మీ అమ్మనే అడుగు. ఈ అమ్మనా? ఈ అమ్మ ఏమిటే? నీకెంతమంది అమ్మలు ఉన్నారు, ఈ అమ్మ అంటావేమిటే? రేఖ, అమ్మే కదా, అమ్మ తిట్టకుండా ఎలా ఉంటుంది? అడుగు అమ్మని. మీరు చెప్పండి జేజమ్మా. చెప్పడం కాదే బంగారం, మీరందరూ అంటే ఎలా జరిగేదో మన అక్షరాల అలాగే పండగ చేసుకుందామర్రా. సరేనా? yes జేజమ్మా, done. అయితే ఇప్పుడు వెళ్ళి పడుకోండి, పొద్దున్నే చేద్దాం. ఎల్లండి ఎల్లండి ఎల్లండి.